హాయ్ గైస్. నిన్న హౌస్‌లో కెప్టెన్ టాస్క్ జరిగింది గదా! ఆ కెప్టెన్ టాస్క్‌లో రంగుబడిద్దనే టాస్క్ జరిగింది మనకు. ఆ రంగుబడిద్దనే టాస్క్‌లో రీతు అంటే రోత రీతు మనకు ఎంత కంపు చేసిందనేది హౌస్‌లో అర్థమవుతుంది. ఎందుకంటే డెమన్ పవన్ ఈరోజు కెప్టెన్ కావడానికి 100% రీతు చౌదరి అనే వ్యక్తి కారణమైంది. ఎందుకంటే రీతు చౌదరి లవ్ ట్రాక్ నడిపితే నేను హౌస్‌లో ఎక్కువ కాలం ఉండగలుగుతా, ఎక్కువ కాలం సర్వే అవ్వగలుగుతా అని చెప్పేసి ఒక లవ్ ట్రాకులు నడపడం స్టార్ట్ చేసింది. ఆ అమ్మాయి వచ్చిన కానించెల్లి అబ్బాయిలను ఫ్లర్టింగ్ చేసుకుంటూ తిరగడమే సరిపోతుంది. ఆ అబ్బాయి డీమన్ పవన్, ఇంకో పవన్. ఇద్దరు పవన్‌ల చుట్టూ తిరుగుతూ ఆ ఇద్దరు పవన్‌లో కూడా ఈ అమ్మాయి ఏది పవనం అంటే గాలి గదా! ఈ గాలి తిరిగినట్టుగా ఆ అమ్మాయి చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. వీళ్ళిద్దరి పని హౌస్‌లోకి ఒక కామనర్స్‌గా వచ్చినటువంటి వ్యక్తులు అసలు ఏం ప్రూవ్ చేయాలనుకున్నారు? ఒక కామనర్స్‌గా వచ్చినాము. కామనర్స్ మనకు సపోర్ట్ బయట నుంచి ఆడియన్స్ సపోర్ట్ రావాలంటే మనం ఏం ప్రూవ్ చేయాలి? చాలా మంది చూస్తున్నాము బయట మనము అన్నపూర్ణ స్టూడియో ముందు అక్కడ, ఇక్కడ అన్నీ చూస్తున్నాము. 'బిగ్ బాస్' హౌస్‌లోకెళ్ళాలి మేము. ప్లీజ్ మాకు సపోర్ట్ చేయండి, సపోర్ట్ చేయండి అని చెప్పేసి చాలా మంది ధర్నాలు చేయడం జరిగింది. పాకులాడడం జరిగింది. పాపం వాళ్ళు పాదయాత్రలు చేయడం జరిగింది. కానీ హౌస్‌లోకి అడుగు పెట్టలేకపోయారు. వీళ్ళను ఏదో ఆర్మీ జవాన్ గదా! ఇతను అంటే ఏది ఎంటర్‌టైన్‌మెంట్ యాంగిల్ గూడా ఒకటున్నది. దాన్ని గూడా ప్రూవ్ చేసుకోవడానికి వచ్చిండు అని చెప్పేసి ఒక చాయిస్ ఇస్తే ఆయన చేసేదేంది పులిహోర కలపడానికే. రీతు చౌదరి చేసేటి ఆ రీతు చౌదరిని వచ్చిందే అసలు కానీ దేనికోసం వచ్చిందంటే, పులిహోర బ్యాచ్ కిందనే వచ్చింది. లాస్ట్ సీజన్‌లో చూసుకున్నట్లయితే విష్ణుప్రియ పులిహోర కలిపినా గూడా అదొక కొంచెం మనకంత ఎబ్బెట్టుగా అనిపించలేదు గానీ, రీతు చౌదరి కలిపే పులిహోరలో అవి ఏమంటారు ఉప్పిసం ఎక్కువైనట్టు అనిపిస్తుంది. నాకైతే ఉప్పిసం అనిపిస్తుంది. ఆ పులిహోర పాడైపోయినట్టుగా కనబడుతుంది నాకు. రీతు చౌదరి కలిపే పులిహోరలో. మీకు కూడా నాలాగా అనిపిస్తే మాత్రం కామెంట్ చేయండి. అదే విధంగా ఇక్కడ డేమన్ పవన్ గూడా ఆయన మాటకారి గాదు. సరే మాట్లాడలేకపోయిండు. అగ్ని పరీక్షలో ఇతను ఏ సత్తా లేకపోయినా పాపం డెమన్ పవన్ పంపించండ్రా. ఎందుకంటే బాడీ బిల్డర్ లాగున్నాడు. ఫిజికల్ గేమ్‌లలో బాగా ఆడతాడేమో, రాణిస్తాడేమో. అక్కడి నుంచి వచ్చే సెలబ్రిటీలకు ధీటుగా పోటీ ఇస్తాడేమో అని చెప్పేసి గూడా డేమన్ పవన్‌ను ఓటింగ్ జేసేసి, ఓటింగ్ ద్వారా హౌస్‌లోకి పంపడం జరిగింది. కామనర్స్‌గా వచ్చిన వ్యక్తి మంచిగుండాలి, ఫిజికల్‌గా ఉండాలనే ఉద్దేశ్యంతోటి ఇక్కడ పంపినటువంటి ఆడియన్స్‌కి ఇచ్చే షాక్ ఏందయ్యా అని చూసినట్లయితే రీతు చౌదరి తోక పట్టుకొని రీతు చౌదరి వెనక మళ్ళా అంటే అచ్చ తెలుగులో చెప్పాలంటే ముడ్డి పట్టుకొని తిరగడమే సరిపోతుందని అర్థమవుతుంది. ఇక్కడ వాళ్ళిద్దరు చేసే పనుల వల్ల పెంట పెంట తప్ప ఏమి లేదు. ఈమె లవ్ ట్రాక్ నడపడం కోసము భరణి గారిని నిన్న తొక్కేయడం జరిగింది. నిన్న భరణి గారు ఔట్ అవ్వకపోతే సెకండ్ రౌండ్‌లో ఖచ్చితంగా డేమన్ పవన్ ఔట్ అయ్యేవాడు. ఎందుకంటే డేమన్ పవన్ టీ షర్ట్‌కు ఎక్కువ కలర్ ఉంది. బజార్ మోగిందంటే ఎవరిది ఎక్కువ కలర్ ఉంటే వాళ్ళని తొలగించాలి. ఫస్ట్ రౌండ్‌లో వచ్చేసేసి మనీష్‌ని తొలగించడం జరిగింది. సెకండ్ రౌండ్ వచ్చేసరికి డెమన్ పవన్ ఔట్ అయ్యేవాడు. అప్పుడు ఇమానుయేల్‌కి, భరణికి మధ్య గేమ్ అయిపోయేది. ఎండింగ్ లాస్ట్ గేమ్ అంటే థర్డ్ రౌండ్ ఇమానుయేల్‌కి, భరణికి మధ్య థర్డ్ రౌండ్ అనేది జరిగేది. ఇక్కడ అమ్మో! నేను నా లవర్‌ని చేయకపోతే నేను